Hello, hi, this is Aro's Kitchen. Welcome to our channel, World Famous Kitchen Food. మీరు ఇంట్లో పిల్లలకి కనుక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా మీ పిల్లలకి కనుక ప్రిపేర్ చేసి పెడితే చిటికెలో చకచకా తినేస్తారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక దీనికోసం మనం చిన్నగా ఉన్నటువంటి చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయను ఒకటి తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టుని పూర్తిగా తీసేసుకొని చాలా చిన్న చిన్న పీసెస్గా తరుక్కోండి. ఇలా మీరు తీసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ మొత్తాన్ని చిన్న తరుగుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఎంత వీలైతే అంత సన్నగా మీరు తరుక్కోవాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఉల్లిపాయను తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా మీరు పూర్తిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు వేరొక బౌల్ని అయితే తీసుకోండి. అలా మీరు వేరొక బౌల్ని తీసుకొని అందులో ఈ ఆనియన్స్ని చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అన్నింటినీ కూడా అందులో వేయండి. ఆ తర్వాత అదే బౌల్లోకి మనం ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ని మనం 3 వరకు తీసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. మీ పిల్లలు తినేదాన్ని బట్టి మీరు ఎగ్స్ని అయితే తీసుకోండి. ఇలా నేను 3 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ కోసమని కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర ఆకుని వేసుకున్నాను. ఇది కూడా చాలా చిన్నగా తరగండి. ఎందుకంటే పిల్లలు ఏది కూడా సరిగ్గా ఇష్టపడరు కాబట్టి జస్ట్ అలా మనకు అక్కడక్కడ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసుకోకండి. చూసారుగా ఇలా మీరు చిన్నగా తరుగుకోండి. ఇది కూడా మీరు వీలైనంత చిన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. అలా ఎగ్గులో దీనిని కూడా మీరు పూర్తిగా వేయండి. అలా వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని, రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు వీటన్నింటినీ వేసుకున్న తర్వాత చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారుగా ఇలా మీరు పూర్తిగా మిక్స్ అయ్యే వరకు మనకి ఎంత సమయం పట్టినా సరే పూర్తిగా మిక్స్ అయ్యే వరకు అయితే కలుపుకోండి. ఇలా మీరు కలుపుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయనవసరం ఏమీ లేదు. ఆ తర్వాత రైస్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని ఇందులో ఈ రైస్ని అయితే వేయండి. ఈ రైస్ అనేది మనకు 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ రైస్ని మీరు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా మనకి రైస్ అనేది వైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో చక్కగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కాస్త అడుగంటి పోతుంది కాబట్టి ఇలా మనకు శుభ్రంగా కడిగినాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా అతుక్కుంటుంది. కాబట్టి మీరు ఎక్కువసేపు ఇలా కలుపుతూనే ఉండండి. మనకు ఈ రైస్ అనేది చక్కగా వైట్ కలర్ వచ్చిందంటే చక్కగా ఫ్రై అయ్యిందన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 50 గ్రామ్స్కి ఎన్ని వాటర్ వేసుకోవాలో అన్ని మనం రైస్ ఉడికేంత వరకు మనం ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మనం వాటర్ని యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా రైస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మీరు కూడా ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. రైస్ అనేది మనకు చక్కగా ఉడికిన తర్వాత ఇలా మనకు 95% మనకు ఉడికిపోవాలి. ఓన్లీ 5% మాత్రమే ఉండేటప్పుడు మనం కలుపుకున్నటువంటి ఎగ్ని మొత్తం ఇందులో పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం తీసేసుకోవాలి. చూసారుగా ఎలా అయ్యిందో, మనకు రైస్ ఎగ్ పూర్తిగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. మనం ఇలా కటింగ్స్ అనేవి పెట్టుకొని ఇలా 4 పీసెస్గా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం సపరేట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. పిల్లలకి మనకు
ఇలా ఫ్రై సెపరేట్‌గా ఇష్టం అనిపిస్తే ఇలా సెపరేట్‌గా 4 పీసెస్‌గా తీసుకోండి. లేదు మనకు ఇలా వద్దు అని అనుకుంటే పూర్తిగా ఇలా విడిగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ పిల్లలకు తగ్గట్టుగా టేస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలైతే మరి ఇష్టపడి మరీ తింటారు. అంతకన్నా ముందు మా ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఎలా ఉందో చాలా టేస్ట్‌గా అయితే ఉంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేసి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటువంటి ఫుడ్ ఏదైనా ఉందంటే ఈ రెసిపీ మాత్రమే.